మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. బుక్ రచయిత అయిన టార్కాం శరడరాయన్ గారికి నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దివ్య మనోప్రకాశం బుక్ లోంచి అధ్యయనం 6 నియమాలు జీవితం గురించి రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. మనకు మానవ నియమాలు జీవితం. ఓకే. మనకు మానవ, గ్రహ, సౌర మరి విశ్వ నియమాలు ఉన్నాయి. ఉన్నతి నియమం చిన్న వాటిపై పెత్తనం చేసి లేదా అదుపు చేసి వాటిని కొంతమేర సరిచేస్తుంది. ఉన్నత నియమం అంటే సూక్ష్మాలు కూడా చెప్తుంది అది. మానవ నిర్మిత నియమాలు విశ్వ నియమాలతో ఐక్యతతో ఉండే పునాదిపై రూపొందించబడకపోతే అవి లోపల నుంచి తిరస్కరించబడేవిగా కానీ వికర్షణగా కానీ మారి మనుషులు వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మానవ నిర్మిత నియమాలు విశ్వ నియమాలతో ఐక్యతతో ఉండే పునాదిపై రూపొందించబడకపోతే అవి లోపల నుంచి తిరస్కరించబడేవిగా కానీ వికర్షణగా కానీ మారి మనుషులు వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఈ వ్యక్తిగత నియమాలు విశ్వ నియమాలతో కనెక్ట్ అయి ఉండకపోతే దొరికిందే సందని చెప్పి అవి పాటించకుండా పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి వ్యక్తిగత నియమాల నుంచి విశ్వ నియమంలోకి మనం కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది అని మనం నిన్న చెప్పుకున్నాం. వ్యక్తిగతంగా కొన్ని కర్మలు ఉన్నాయి. ఓకే, ఈ కర్మలు క్లియర్ అవ్వాలంటే సామూహికంలోకి వెళ్ళి సామూహికంలో మరలా దాన్ని హెల్ప్ చేయడం, సహాయం, సేవా కార్యక్రమాల్లో ఉంటూ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పరివర్తన తెచ్చుకుంటాం. అలాగా ఆ సామూహికంలోకి వెళ్ళాలి, వెళ్తేనే మార్పు వస్తుంది, లేకపోతే రాదు. అందుకని విశ్వ నియమాలతో కనెక్ట్ అయి ఉంటేనే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు, తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు. విశ్వ నియమాలు అనేవి విశ్వ చైతన్యాల ఇచ్ఛ మరి జీవిత వ్యక్తీకరణలు. వారు ఇతర ఉనికిలతో జీవించే విధానమే వారి నియమం. వారు ఇతర ఉనికిలతో జీవించే విధానమే వారి నియమం. సౌర మరి క్రమ నియమాల పట్ల కూడా అదే సత్యం. అంటే ఎక్కడైనా సరే అదే సత్యం. వ్యక్తిగతము ఈ విశ్వ నియమాలకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ లేకపోతే సృష్టిలో అందరూ ఆ విశ్వ నియమాలను పాటించకుండా ముందుకెళ్ళిపోతారు. అది మనుష్యులకు కూడా తమ అంతర్గత నియమాలు ఉన్నాయి. అయితే అవి లక్షలాది నియమాలు, వ్యాపార నియమాల కింద కప్పబడిపోయాయి. ఒక వ్యక్తి హృదయంలో తాను ఏ విధంగా జీవించాలో అనే కొన్ని నియమాలు ఉంటాయి. అయితే అతను ఎన్నో పౌర నియమాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఈ పౌర నియమాలు నిన్న రూపాంతరత చదివాము కదా అని మెసేజ్ పెట్టారు. రూపాంతరత అయిపోయింది కదా? అయిపోయింది మ్యామ్. రూపాంతరత ఇది కొత్త చాప్టర్. మళ్ళీ చదవనమ్మా పారాగ్రాఫ్. మనుషులకు కూడా తమ అంతర్గత నియమాలు ఉన్నాయి. అయితే అవి లక్షలాది నియమాలు, వ్యాపార నియమాల కింద కప్పబడి పోయాయి. అంటే ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా కూడా నియమాలు ఉన్నాయి. ఏంటి?
అంతర్గతంలో సద్గుణాలు ఉండాలి, భౌతికంలోనూ సద్గుణాలు ఉండాలి. ఆ ఇవన్నీ ఏమవుతున్నాయి, మిగిలిన కోరికలతోటి మిగిలిన వాటితోటి ఇవన్నీ కప్పబడిపోయి ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన. ఒక వ్యక్తి హృదయంలో తాను ఏ విధంగా జీవించాలో అనే కొన్ని నియమాలు ఉంటాయి. ఉమ్, ఒక వ్యక్తి హృదయంలో తాను ఏ విధంగా జీవించాలో అనే కొన్ని నియమాలు ఉంటాయి. ఏ విధంగా జీవించాలని కొన్ని నియమాలను తీసుకొని ఉంటాడు ఒక వ్యక్తి. ఉమ్, అయితే అతను ఎన్నో పౌర నియమాలకు కట్టుబడవలసి ఉంటుంది. అంటే ఈ వ్యక్తిగతంగా కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఇవి పౌర నియమాలతో తప్పకుండా కనెక్ట్ అయి ఉండాల, వాటిని ఆచరిస్తూనే ఉండాల. నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం, ఈ వ్యక్తిగతంగా ఉన్న మనము విశ్వ నియమాలను తోటి ఎప్పుడైతే ఉంటామో మనము ఉన్నత తలాలతోటి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. మధ్యలో ఈ విశ్వ నియమాలను ఏమి పాటించకుండా ఓన్లీ వ్యక్తిగత నియమాల్లోనే ఉన్నామే అనుకోండి, మనం ఉన్నత తలాలతో కనెక్ట్ అవ్వలేము. అది ఈ పౌర నియమాలు విశ్వ నియమాలపై ఆధారపడక అత్యాశ, వంచన లక్ష్యాలతో సృష్టించబడి ఉంటాయి. ఉమ్. అంటే విశ్వ నియమాలు ఏంటి? హింస ఉండకూడదు, అరిషడ్ వర్గాల్లో ఇరుక్కోకూడదు, ఏకత్వంలో ఉండాలి, ప్రేమతత్వంలో ఉండాలి, కరుణతో ఉండాలి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నువ్వు చదివిన వాటిలో ఉన్నప్పుడు దాంట్లో ఇరుక్కుపోయి విశ్వ నియమాల్లోకి వెళ్ళలేకపోతారు. మళ్ళీ అలాయించదు. అయితే అతను ఎన్నో పౌర నియమాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఈ పౌర నియమాలు విశ్వ నియమాలపై ఆధారపడక అత్యాశ, వంచన లక్ష్యాలతో సృష్టించబడి ఉంటాయి. ఒక వ్యక్తి తన ఉన్నత ప్రకృతిలో క్రమానుగత సౌర మరి విశ్వ నియమాలకు లోబడి ఉంటాడు. క్రమానుగత ఒక వ్యక్తి తన ఉన్నత ప్రకృతిలో క్రమానుగత సౌర మరి విశ్వ నియమాలకు లోబడి ఉంటాడు. అంతే. ఇందుకోసం అతనికి ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి. అంటే ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మిక పురోగతి ఉన్నప్పుడు ఇంకా 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 ఎదగలుగుతాము. ఇందాక చెప్పుకున్నట్టు సూక్ష్మాలలో కూడా చూడగలుగుతాం, ఆ సూక్ష్మాలను కూడా పట్టుకోగలుగుతాం. అతను వాటన్నింటిని సచేతనంగా అనువదించలేకపోవటం లేదా అచేతన ప్రతిస్పందనలతో ప్రభావితం అవుతాడు. మళ్ళీ చదవమ్మా ఆ 2 లైన్స్. ఇందుకోసం అతనికి ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి. అతను వాటన్నిటిని సచేతనంగా అనువదించలేకపోవటం లేదా అచేతన ప్రతిస్పందనలతో ప్రభావితం అవుతాడు. అంటే సచేతనంగా ఉండొచ్చు, అచేతనంగా ఉండొచ్చు. సచేతనంగా ఉన్నప్పుడు పురోగతి పొందుతాడు, అచేతనంగా ఉన్నప్పుడు పురోగతి అనేది ఉండదు. ఒక మనిషికి విడుదల అనేది నిమ్న నియమాల నుండి విడుదల చేసుకొని ఉన్నత నియమాలను అవగాహన చేసుకొని పెంపొందించుకోవడం ద్వారా వస్తుంది. నిమ్న నియమాల నుంచి ఒక మనిషికి విడుదల అనేది నిమ్న నియమాల నుండి విడుదల చేసుకొని ఉన్నత నియమాలను అవగాహన చేసుకొని పెంపొందించుకోవడం ద్వారా వస్తుంది. అంతే కదా నిమ్న నియమాలు. ఇప్పుడు శాకాహారం, మాంసాహారం తినొచ్చు అనేది నిమ్న నియమం, శాకాహారం తినాలి అనేది ఉన్నత నియమం. ఎప్పుడైతే మాంసాహారాన్ని తినకూడదు అనే దాన్ని వదులుతామో, తినకుండా ఉంటామో, అప్పుడు మనము ఆ ఉన్నత నియమాన్ని పట్టుకోగలుగుతాం, శాకాహారమే తినాలి అనేది. మరి నిమ్న నియమాన్ని వదలనప్పుడు ఉన్నత నియమాన్ని ఎక్కడ పట్టుకుంటాం? అట్లాంటప్పుడు మన లోపల మాంసాహారం తినడం అనేది ఎన్నో జన్మల నుంచి జరుగుతుంది, ఈ జన్మలో కూడా తిన్నారు. లోపలేంటి, ఇప్పుడు కొత్తగా క్లాసెస్ వింటున్నాం, అన్ని వింటున్నాం, శాకాహారం తినాలి అనేది తెలుసుకున్నాం. అప్పుడు నిమ్న నియమము
నిమ్న నియమానికి ఉన్నత నియమానికి మధ్య ఒక సంఘర్షణ కూడా జరుగుతుంటది. అంటే ఇది తింటే ప్రోటీన్ కదా, విటమిన్ కదా అని గతం చెప్తూ ఉంటది. కానీ ప్రస్తుత వర్తమానం ఏం చెప్తుంది? మీరు అది తినకూడదు, అది హింస అవుతది, దానివల్ల కర్మ అనుభవించాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అంటే ఈ ఉన్నత నియమము అక్కడ ఇంప్లిమెంట్ చేయటానికి గతానికి వర్తమానానికి మధ్య ఒక చిన్నపాటి సంఘర్షణ లోపల జరుగుతుంది. ఆ సంఘర్షణను కూడా ప్రేమగా చెప్పగలిగినప్పుడు దాన్ని దాటేయగలుగుతాం. మన గతానికి మనం ప్రేమగా చెప్పాలి. లేదు, అప్పుడు ఇది కరెక్టు, కానీ సత్యం మాత్రం ఇది. హింస చేయకూడదు, హింస చేస్తే దాని యొక్క ప్రభావం మళ్ళీ తిరిగి మనమే పొందుతాం అన్నట్టు మనం చెప్పగలగాలి మన గతానికి. అందుకని నిమ్న నిమ్న నియమము, ఉన్నత నియమము, రెండు వేరియేషన్. నిమ్న నియమాల ఉన్నత నియమాలను అవగాహన చేసుకొని పెంపొందించుకోవడం ద్వారా వస్తుంది. ఒక మనిషి ఉన్నత నియమాలతో ఐక్యతలో లేని జీవనం సృష్టించుకుంటే అతను తనకు ఇతరులకు కూడా హాని కలిగిస్తాడు. ఎందుకని? వాళ్ళలో ఉంది నిమ్న నియమాలే, ఉన్నత నియమాలతో కనెక్షన్ లేదు. అందువల్ల ఏం చేస్తారు? వాళ్ళు మాంసాహారం తింటున్నారు కదా, ఒకవేళ తినకూడదని చెప్పినా కానీ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటారు. మాంసాహారం తిననోళ్ళని మీరు తినరా, మీకు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది, మీరు తింటే మీకు ఈ ప్రోటీన్ వస్తుంది, ఈ విటమిన్ వస్తుంది, ఇవన్నీ చెప్పి వాళ్ళని ఒక కన్ఫ్యూజన్ మైండ్లోకి తీసుకెళ్తుంటారు. అది కృత్రిమ పరిస్థితులు, రిఫ్రిజిరేటరు, ఏసీ వంటివి కృత్రిమ సౌకర్యాలు. ఏందమ్మా నిమ్న నియమము? మ్యామ్, కృత్రిమ పరిస్థితులు, రిఫ్రిజిరేటరు, ఏసీ వంటివి కృత్రిమ సౌకర్యాలు. మన వాతావరణ పరిస్థితులు మన ఆలోచన విధానం, అనుభూతి, చర్యలతో ప్రభావితం అవుతుంది. అనుభూతి చర్యలతో ప్రభావితం అవుతుంది. ఆ రెండు లైన్ మళ్ళీ చదువమ్మా లావణ్య. ఓకే మ్యామ్. కృత్రిమ పరిస్థితులు, రిఫ్రిజిరేటరు, ఏసీ వంటివి కృత్రిమ సౌకర్యాలు. మన వాతావరణ పరిస్థితులు మన ఆలోచన విధానం, అనుభూతి, చర్యలతో ప్రభావితం అవుతుంది. అదేంటి? మన వాతావరణ పరిస్థితులు మన ఆలోచన విధానం, అనుభూతి, చర్యలతో ప్రభావితం అవుతుంది. అంటే మనం తీసుకున్న చర్యల్ని బట్టి అవన్నీ ప్రభావితం అవుతాయి. ఇప్పుడు నేను తీసుకునే చర్య ఎలాంటిది? నాన్ వెజ్ తినాలి అనే ఒక చర్య తీసుకున్నానంటే దానికి తగ్గట్టుగానే అవన్నీ ఉంటాయి. కాదు, నేను నాన్ వెజ్ తినకూడదు, హింస చేయకూడదు, ఆ జీవి ప్రాణాన్ని తీసే హక్కు నాకు లేదు అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు ఆలోచనలు, అనుభూతి ఇవన్నీ వాటితో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే మనం తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఆలోచనలు, అనుభూతి, ఇంకొకటి ఏంటి? చర్యలతో ప్రభావితం అవుతుంది. చర్యలు. అంటే ఇంకా చర్యలు అనేవి దాన్ని బట్టేగా జరుగుతుంది, దాన్ని బట్టేగా మనం కర్మ చేస్తాము. అది ప్రకృతితో తెలివి తక్కువగా వ్యవహరిస్తే అది దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, అడవులు నరకడం వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది. అణుబాంబుల ద్వారా అంతే. పైలేం చదువు ఒకసారి. ప్రకృతితో తెలివి తక్కువగా వ్యవహరిస్తే అది పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, అడవులు నరకడం వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది. అంతే, అడవులు నరికినప్పుడు వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది. అణుబాంబుల ఒకరున్నారు, వాళ్ళు చెట్లు పంచుతూ ఉంటారనమాట. బాగా చెట్లు పంచుతూ ఉంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఒక చోట ఇదేంది, నేను ఈ చెట్లు పంచడం ఈ డ్యూటీ ఎందుకు తీసుకున్నాను, ఏదో సంథింగ్ క్వశ్చన్ వచ్చింది. తీరా చూస్తే అతని గతంలో బాంబులు బ్లాస్ట్ చేయటం ద్వారా ప్రకృతి వినాశనానికి కారణమయ్యాడు.
అందువల్ల ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, సేవ చేసుకుంటున్నాడు. ఈ చెట్లన్నీ పంచుతూ ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పరివర్తన తెచ్చుకుంటాడు. మరి ఆ ఎఫెక్ట్ మనకు వస్తుందిగా, ప్రకృతికి ఆ వినాశనం చేసినప్పుడు. అది అణుబాంబుల ద్వారా నగరాలు, గ్రామాలు నాశనం చేస్తే మన గ్రహ శక్తి వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రకృతి వినాశనం చేస్తే మరి ఎఫెక్ట్ ఉంటది కదా, ప్రకృతిలో ఎంతో మంది దానికి ఎఫెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు బాంబు బ్లాస్ట్ జరిగింది, బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న జీవులు, మనుషులు, ఎన్నో చెట్లు ఇవన్నీ నాశనం అయిపోతాయి. అంతేకాకుండా దాని యొక్క ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఉంటది. ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ కి అయితే ఇప్పటికి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన బ్లాస్ట్ యొక్క ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉందంట ఒక ప్రదేశంలో. అదేదో నాకు గుర్తులేదు, సంథింగ్. అంటే దాని ఎఫెక్ట్ అంతగా ఉంటుంది. మరి దానికి అంతటికి కారణం ఎవరు? మనమే కదా. తారకం గారు ఒక మాట చెప్తారు ఏంటి, ఇప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ చేయడానికి ఎక్కువ సమయం ఏం పట్ల, కానీ దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించడానికి అంటే రుణాన్ని 5 రెట్లు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను. అలాగా అంటే చేసేటప్పుడు నిమిషమే టైం పట్టింది, కానీ దాని యొక్క రుణము తీర్చడానికి ఎన్నో సంవత్సరాలు, యుగాలు కూడా పడుతుంది. మనం చెప్పలేము అది. అది మనకు జీవాన్నిచ్చే ప్రకృతిని కలుషితం చేసి నాశనం చేస్తుంది. ప్రకృతిని మొత్తాన్ని కలుషితం చేసి నాశనం చేసేస్తుంది. విశ్వ నియమాలు ప్రకృతి జీవరాశులు కొనసాగే విధంగా పని చేయడానికి కూర్చబడ్డాయి. విశ్వ నియమాలు ప్రకృతి జీవరాశులు కొనసాగే విధంగా పని చేయడానికి కూర్చబడ్డాయి. అంటే ప్రకృతి నియమాలన్నీ అందరూ పనిచేసే విధంగా ఉండటానికి కూర్చబడ్డాయి, కానీ దానికి వ్యతిరేకమైన పని చేస్తున్నాం కదా. మరి ప్రకృతి అంతా డిస్టర్బ్ అవుతుందా లేదా? మనం ఈ నియమాలను మన జీవితాలలో పాటించకపోతే ఆ విశ్వ నియమాలు మనకు ప్రమాదకరంగా మారే పరిస్థితి సృష్టిస్తాం. మరి విశ్వ నియమాలు, ప్రకృతి నియమాలు ఇవన్నీ అందరికీ అవసరం కాబట్టి అందరికీ తగ్గట్టుగా ఉన్నాయి, కానీ వాటిని మనం మార్చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మనం పొందాల్సిందే కదా. క్రమంగా మనం విశ్వ నియమాలతో అనుగుణంగా జీవిస్తూ వాటితో ఐక్యతను సాధిస్తాం. తర్వాత ఏం చేస్తాం? విశ్వ నియమాలను పాటించకుండా ఉన్నప్పుడు కొన్ని ఎఫెక్ట్లు వస్తాయి. ఆ ఎఫెక్ట్ కి మళ్ళీ మనం అనుభవం పొందినప్పుడు, ఓ ఇలా ఉండకూడదు, నేను ఆ విశ్వ నియమాలలోనే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాం. అంటే దెబ్బ ఇచ్చాము, దెబ్బ మళ్ళీ పడినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. కర్మ నియమం, పునర్జన్మ నియమం అన్నింటినీ ఇముడ్చుకునే ప్రేమ నియమం అనేవి విశ్వ నియమాలు. ఇవన్నీ ఓకే. కర్మ నియమం, పునర్జన్మ నియమం, ప్రేమ నియమం ఇవన్నీ విశ్వ నియమాలు. అంటే ఏకత్వం, ఇవే కరుణ, ఇవన్నీ. నేరస్తుల కోసం చట్టాలు రూపొందించే బదులు మనం మానవాళి అంతా నేర్చుకునే చట్టాలను సృష్టించి వాటిని బోధిస్తే నేర అవకాశాలు తగ్గి విశ్వ నియమాలతో ఐక్యతతో ఉండే సరి అయిన మానవ సంబంధాలు సృష్టించబడవచ్చు. మళ్ళీ చదవాలి. నేరస్తుల కోసం చట్టాలు రూపొందించే బదులు మనం మానవాళి అంతా నేర్చుకునే చట్టాలను సృష్టించి వాటిని బోధిస్తే నేర అవకాశాలు తగ్గి విశ్వ నియమాలతో ఐక్యతతో ఉండే సరి అయిన మానవ సంబంధాలు సృష్టించబడవచ్చు. అంటే శిక్ష వేయకుండా వాళ్ళు చేసిన తప్పుని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టాక వాళ్ళకి కావాల్సింది నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకోవడం కోసం అవకాశాలు ఇచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది కదా అని చెప్తున్నాడు.
శిక్ష వేయడం ద్వారా వాళ్ళు నేర్చుకునేది ఏముంది? నేర్చుకునేది లేదు. వాళ్ళల్లో ఒక భయము, అమ్మో నేను ఇది చేశాను కాబట్టి ఇది పొందాననే భయం ఉంటుంది కానీ ఇంకా లెర్నింగ్ వైపుకు తిప్పలేదు కదా. కానీ ఇలా చేయటం వల్ల ఇలా అవుతుంది, అందుకని దీన్ని ఈ పని చెయ్యొద్దు అని చెప్పడం, ఆ లెర్నింగ్ని వాళ్ళకి అందించడం ద్వారా పరిస్థితులు ఇంకా తొందరగా మారతాయి అని చెప్తున్నారు వాళ్ళు. టార్కం గారు. పౌర చట్టాలు వ్యక్తులను మార్చకపోగా వాటిని ఉల్లంఘించే లేదా తప్పించుకునే మార్గాలు వెతుకుతారు. అంతే కదా. ఇప్పుడు తప్పించుకోవడానికి ఇప్పుడు చావు రాబోతుంది, ఉరి శిక్ష పడింది అంటే ఇక్కడ లేదు, ఉరి శిక్ష ఉంది అని కాదు, ఏదైనా శిక్ష పడింది కదా. ఆ శిక్ష పడేసరికి ఆ శిక్షలో ఎట్టాగైనా తప్పించుకోవాలి అని చూసేవాళ్ళు కొంతమంది, ఆ శిక్షని శిక్షణగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ శిక్షగా భావించరు, కొంతమంది శిక్షణగా భావించి మార్పు తెచ్చుకుంటారు. ఓకే, అలా ఉన్నవాళ్ళు ఓకే. లేకపోతే వాళ్ళు ఏంది, ఆ శిక్షను తప్పించుకోవటానికి ఎన్నెన్నో మార్గాలు ఎతుకుతూ ఉంటారు. వాళ్ళు లెర్నింగ్ వైపు తిప్పలేకపోతున్నారు కదా. అది ఒక చట్టం విశ్వ నియమంతో ఐక్యతలో ఉంటే అది అంతరం నుంచి పని చేయడంతో దానిని తప్పనిసరిగా అనుసరించడానికి ఏ చర్య అవసరం లేదు. మళ్ళీ చెప్తాను. ఒక చట్టం విశ్వ నియమంతో ఐక్యతలో ఉంటే అది అంతరం నుంచి పని చేయడంతో దానిని తప్పనిసరిగా అనుసరించడానికి ఏ చర్య అవసరం లేదు. అంటే విశ్వ నియమం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అంతర్యంలో దాన్ని ఆచరించాల్సిన పని వస్తుంది, ఆచరించకుండా ఉండాలి అంటే కుదరదు అని. ప్రేమ నియమంలో ప్రజలను ప్రభావం చేసి అవగాహన కల్పిస్తే అది ఆనంద ఆరోగ్యాలు, సంపద, సమృద్ధులకు చేరువ చేస్తుంది. మళ్ళీ చదవనను. ప్రేమ నియమంలో ప్రజలను ప్రభావం చేసి అవగాహన కల్పిస్తే అది ఆనంద ఆరోగ్యాలు, సంపద, సమృద్ధులకు చేరువ చేస్తుంది. అంటే ఎప్పుడైతే పాటిస్తామో ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా అని చెప్తున్నారు. విశ్వ నియమాలకు వ్యతిరేకంగా జీవించిన జీవితం కొంతమందికి కొంతకాలం పాటు ప్రయోజనాలు చేకూర్చిన చివరికి నిస్పృహతో ముగుస్తుంది. అంటే ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా జీవించిన ప్రకృతి కొంతవరకు అవకాశం ఇస్తుంది. సరేలే మారతాడు మారతాడు అని అవకాశం ఇస్తుంటుంది, కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎన్లైట్మెంట్ రావడం కోసం ప్రకృతి అవకాశాలు ఇస్తుంది, వీడు తెచ్చుకోడా అని చూస్తుంది, చూసి 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 ఆ ఎన్లైట్మెంట్ రాకపోతే ఎఫెక్ట్ వస్తుంది. విశ్వ నియమాలు పాటించడం మనలో మిత్రత్వాన్ని పెంపొందిస్తుంది. విశ్వ నియమాలు పాటించడం మనలో మిత్రత్వాన్ని పెంపొందిస్తుంది. అంతే కదా. ఏకత్వంలోకి వెళ్ళేసరికి అందరి మధ్యలో మిత్రత్వం వస్తుందా రాదా? ప్రేమతత్వంలోకి వెళ్ళేసరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామా చేసుకోమా? అది ఉనికిలోని ప్రతిదీ మన అభివృద్ధి సంక్షేమాలను పెంపొందించి మనల్ని క్రమంగా పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. ఉనికిలోని ప్రతిదీ మన అభివృద్ధి సంక్షేమాలను పెంపొందించి మనల్ని క్రమంగా పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. అంటే ఉన్నతం వైపు, అంటే ప్రతిదీ లెర్నింగ్ గా మార్చుకుంటూ ఉండే కొద్దీ మనం ఆ పరిపూర్ణత్వం వైపు వెళ్ళిపోతాం. అది పౌర చట్టాలలో చాలా వరకు భయం, శిక్షల నుండి ఉద్భవిస్తాయి. అంతే కదా. భయము శిక్షల నుండి. ఇప్పుడు ముందు అనుకున్నాం కదా, వాళ్ళకి శిక్ష వేయడం వల్ల తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే శిక్షణగా మార్చారే అనుకోండి, నేర్పించారనుకోండి,
వాళ్ళు భయం ఉండదు కదా. అది. అవి మారాలి. ఉమ్, పరిపూర్ణత చెందాలన్న ఆకాంక్ష మరి ప్రేమ మూలాల నుంచి చట్టాలు ఉద్భవించాలి. అంతే. పరిపూర్ణత చెందాలన్న ఆకాంక్ష మరి ప్రేమ మూలాల నుంచి చట్టాలు ఉద్భవించాలి. అంతే. అంటే అందరినీ పరిపూర్ణం వైపు తీసుకెళ్ళాలి, ప్రేమతత్వంలోకి తీసుకువెళ్ళాలి అనే విషయం కాడి నుంచి చట్టాలు ఏర్పడినప్పుడు వాళ్ళలో మా లెర్నింగ్ వైపు తిప్పడానికి అవకాశాలు ఇవ్వబడతాయి. లేకపోతే తప్పు చేశాను అని చెప్పి ఎలాగైనా తప్పించుకోవాలనే భావాల్లోకి వెళ్ళిపోతారు. అది. చిన్నవి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి మ్యామ్, చదవనా? అయిపోతుంది రేపు చాప్టర్. రేపు చదువు. అవునా, చదివేసి అయితే. విశ్వంలో ఏది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఉమ్. ప్రతిదీ మార్పు చెందేదే. అంటే జీవితంలో ఎప్పుడు మారుతూనే ఉంటది విశ్వం, ఈ కోణంలోనే ఉంటది అని అనుకోవడానికి. అంటే ధర్మము ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, ఎప్పుడు ఒకే ధర్మం ఉండదు చూడండి. ఉమ్. జీవితంలో నూతన పరిస్థితులు ఏర్పడి ఉనికిలోని చైతన్యాలు మారినప్పుడు విశ్వ నియమాలు కూడా మారుతాయి. ఉమ్. అది. ప్రకృతిలో ప్రతి దానిలోనూ పురోభివృద్ధి ఉండి ఈ శక్తులు ప్రతి జీవ రూపాన్ని మార్పుకి అనుగుణంగా సర్దుకునేటట్టు చేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదువు లైన్. చెప్తాను. ప్రకృతిలో ప్రతి దానిలోనూ పురోభివృద్ధి ఉండి ఈ శక్తులు ప్రతి జీవ రూపాన్ని మార్పుకి అనుగుణంగా సర్దుకునేటట్టు చేస్తాయి. అంతే కదా, ఇంకా మార్పు సహజంగా జరగటానికి ఉంటాయి. ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం, మానవరాజ్యం, దైవరాజ్యం. అంటే వీటన్నింటిలో సహజంగా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం, లెర్నింగ్ వైపు తిప్పుతున్నాం ప్రతిదీ. లెర్నింగ్ వైపు ఉన్నప్పుడు మనలో ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎన్లైట్మెంట్ వచ్చినప్పుడు మనలో మార్పులు వస్తాయా రావా? అలాగా. కొన్నిసార్లు సమతుల్యత కాపాడటానికై ప్రకృతి కొన్ని భాగాలను మార్పు చెందిస్తుంది. అంతే. కొన్ని భాగాలను ఎందుకు మార్పు చెందిస్తుంది? ఇప్పుడు బ్యాలెన్స్ లేదు, ఆ బ్యాలెన్స్ పోతూ ఉంది, ఆ బ్యాలెన్స్ తీసుకురావడం కోసం ఆ మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడు చూడు, చైనాలో అంతా నాన్ వెజ్, ఏ జంతువుని బ్రతకని ఎట్లా, మరి ఫ్లడ్స్ తీసుకొచ్చింది, మరి జంతువులు బతకాలి కదా అక్కడ. అందుకని ఆ బ్యాలెన్స్ తీసుకురావడం కోసం ప్రకృతి కొన్ని చేస్తూ ఉంటది, వాటిని కూడా మనం గుర్తించగలగాలి. ప్రకృతి మనకు ఆ ఎఫెక్ట్ ఇచ్చింది అంటే దానికి కూడా కారణం మనమే. ప్రకృతి ఏం ఊరకే ఇవ్వలా, దానికి కూడా కారణము మనమే అని మనం గుర్తించగలిగినప్పుడు, మనం దాన్ని మార్చుకున్నప్పుడు ఆ ప్రకృతి యొక్క ప్రళయం నుంచి మనం తప్పించబడతాం. లేకపోతే మనం తప్పించబడం. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఆగారా? అక్కడ జంతువుల్ని తినడం మళ్ళీ మొదలెట్టారు, మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. అది. అంటే ఇంత ప్రళయాన్ని నేను ఎదుర్కొన్నాను అంటే ప్రకృతి ఇచ్చింది అనుకుంటున్నారు, కానీ నేను చేయటం వల్ల ఇది జరుగుతుంది, దీని యొక్క ఎఫెక్ట్ నాది, దీనికి కారణం నేనే అని అనుకోవట్లా. అది అక్కడ కారణం. అంటే అది గ్రహ జీవితంపై మరణం, వినాశనం అని అర్థం. అంతే. దాన్ని అయితే వినాశనం అంటారు, ఆ ప్రకృతి ప్రళయాన్ని వినాశనం. అయితే భూమి మీద ఆ ఉత్పాతాలను పరిపక్వత లేని దేవుళ్ళు కాని మనుషులు కాని సృష్టిస్తారు. దేవుళ్ళు ఎందుకు సృష్టించారు? దీన్ని సమతుల్యం చేయాలి అంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలా. మనుషులు ఎందుకు సృష్టించారు? వీటన్నింటిని తినడం ద్వారా సృష్టించారు. పాయింట్ అర్థమవుతుందా? దేవుళ్ళు సమతుల్యం చేయటానికి సృష్టించారు. మనము ఏం చేసాం? వాటన్నిటిని తినడం ద్వారా, జంతువుల్ని హింసించడం ద్వారా మనం సృష్టించాం. ఇక్కడ సృష్టించడంలో తేడా ఉంది. మళ్ళీ భగవంతుడు సృష్టించాడు, నేను సృష్టించాననే కోణంలోకి వెళ్తారు. అలా కాదు, అక్కడ వేరియేషన్ ఉంది.
విశ్వంలో సమన్వయ నియమం అనేది ఒకటి ఉంది. ఉమ్, అది కాలం చెల్లిన నియమాలన్నింటినీ తీసుకొని వాటి సారాన్ని గ్రహించి ఆ సారాన్ని నూతన నియమాలు సృష్టించడానికి ఉపయోగిస్తుంది. ఉమ్. మళ్ళీ చదవాలను. విశ్వంలో సమన్వయ నియమం అనేది ఒకటి ఉంది. ఉమ్, అది కాలం చెల్లిన నియమాలన్నింటినీ తీసుకొని వాటి సారాన్ని గ్రహించి ఆ సారాన్ని నూతన నియమాలు సృష్టించడానికి ఉపయోగిస్తుంది. ఆ సమన్వయ నియమము గతాన్ని అన్ని తీసుకొని దానిలో నుంచి కొత్త దాన్ని సృష్టిస్తుంది. అది. ఉమ్, ప్రతి వాస్తవ నియమానికి పరమాత్మ ఇచ్చయే సారం. ఉమ్, ఈ నియమాలను సృష్టించే స్థాయిలో ఆ ఇచ్చ అనువదించబడి అన్వయించబడుతుంది. ఉమ్. కాలక్రమంలో నియమాలు నిరుపయోగంగా మారిన వాటి సారం పరమాత్మ ఇచ్చ ఉన్నత అంటే అన్వయం కోసం నిరుపయోగంగా మారినా కానీ పరమాత్మ ఇచ్ఛతో అవి వచ్చాకట ఎక్కడికి పోవు. వాటిని ఆచరించకపోయాము, ఆచరించట్లేదు, వాటిని వదిలేసాము అని చెప్పి అవి వెళ్ళిపోతాయి అనేది లేదు. ఎందుకంటే పరమాత్మ ఇచ్ఛతోటి అవి సృష్టించబడ్డాయి భూమి మీద. ఆచరించకపోయినందువల్ల వెళ్ళిపోయినాయి. ఇంకా అవి మనల్ని ఏమి చెయ్యవు. ప్రకృతి నియమాలు మనం ఉన్నా లేకపోయినా ఏం కాదు అని అనుకుని సైలెంట్ అయిపోతాం. కానీ అవి ఎక్కడికి పోవు. పరమాత్మ ఇచ్ఛతోటి అవి వచ్చినాయి. అందువల్ల పరమాత్మ తలుచుకుంటేనే ఏదైనా జరుగుద్ది. ఉమ్, ప్రతి వాస్తవ నియమానికి పరమాత్మ ఇచ్చయే సారం. ఉమ్. ఈ నియమాలను సృష్టించే స్థాయిలో ఆ ఇచ్చ అనువదించబడి అన్వయించబడుతుంది. ఏంది? ఈ నియమాలను సృష్టించే స్థాయిలో ఉమ్. ఆ ఇచ్చ అనువదించబడి అన్వయించబడుతుంది. పాయింట్ మళ్ళీ చదువు, నాకు క్లారిటీ రాలే. ఈ నియమాలను సృష్టించే స్థాయిలో ఆ ఉమ్. ఇచ్చ అనువదించబడి అన్వయించబడుతుంది. అంటే అది అన్వయించబడుతుంది. సృష్టించే స్థాయిలోనే మళ్ళీ దాన్ని ఇక్కడికి వచ్చేటట్లు చేయబడుతుంది అని. అన్వయించబడుతుంది అంటే అందరికీ, ఒకరికి అన్వయించబడి ఒకరికి అన్వయించబడకపోవడం అనేది ఉండదు. అందరికీ అన్వయించబడుతుంది అని చెప్తున్నారు. కాలక్రమంలో నియమాలు నిరుపయోగంగా మారిన వాటి సారం పరమాత్మ ఇచ్చ ఉన్నత అన్వయం కోసం మళ్ళీ వెతుకుతుంది. అంతే, మళ్ళీ వెతకాల్సిందే తప్పకుండా. నేను అన్ని వదిలేసి నాకు తెలియదు, నేను ప్రకృతి నియమాలతో ఉండను అని అనుకున్నా కానీ ఆ ఎఫెక్ట్ వచ్చాక లేదు లేదు, మళ్ళీ ప్రకృతి నియమాలతో ఉండి ఉన్నత తలాలతో కనెక్ట్ అవ్వాలి అనే కోరిక వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. అయిపోయింది కదా. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.